జరగలేదు ఆ పాపం మీద అని చెప్పి వైసీపీ చెప్పింది. ఏంటి అసలు కల్తీ తిరుమల లడ్డు గురించి ఏం చెప్తారు ఒక భక్తురాలిగా? భక్తురాలిగా అండి ఆయన్ని చెప్పుకోవటం కానీ ఆయన మంచి అయితేనే చెప్పాలి కానండి, అది చెడైతే అసలు మైక్ దగ్గర కూడా మేము మాట్లాడకూడదండి. ఆయన చాలా ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలకి భగవంతుడండి. ఆయన 7 కొండలు ఎక్కి కూడా చూసుకుని ప్రపంచానికి, భారతదేశానికి, ప్రపంచానికి, ఇండియాకి మొత్తానికి ఆయన భగవంతుడు చాలా గొప్పోడండి. జోగులు అడుక్కొని రోడ్లు ఎమ్మట వెళ్ళి నడుచుకుంటూ, ఆస్తులు లేక కాదండి, వాళ్ళు తిరుపతి వెళ్తానికి ఆస్తులు లేక కాదు, నడుచుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా నైట్ టైం పగల టైం జోగులు అడుక్కొని వెళ్తారు అంటే ఆయన గొప్పతనం అలాంటిదండి. నిలువు దోపిడీ ఇస్తారండి లేడీస్. ఎంత బంగారం ఉంటే అంత బంగారం తీసి అక్కడ పెట్టొస్తారండి. మరి ఆయన అంత గొప్పోడైతేనండి అలాంటి వాడిని పాపం చేశారండి. పాపం చేసి ఏంటి పంది కొవ్వు, ఎముకలు, పంచదార అంతా కలిపి రసాయనాలు, 1 కేజీ పామాయిల్ వేసి 4 కేజీలు రసాయనాలు కలిపి ఆ రకంగా కల్తీ చేసి పాపం చేశారండి. పాపం చేసి ప్రసాదం పెడితేనండి, అక్కడికి వెళ్తే వీళ్ళకి లడ్డు ప్రసాదం పెడితే మాజీ సీఎం జగన్ గారు ఇలా చూసి ఇలా పక్కనేస్తాడండి, అది తీయండి, మీరు కల్తీ కలిపారు, మీరు పందికొవ్వు దాంట్లో కలిసిందనే కదా మీరు తినకుండా పక్కనేశారు, మీరు తినందు ప్రజలకు పెట్టారు. ఎప్పుడు తినలేదండి, ఎప్పుడు తినలే. ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని తీసుకొచ్చి విగ్రహాలు తీసుకొచ్చేసి ఇక్కడ ఉద్దండాయపాలెంలో కూడా పెట్టుకున్నారండి. ఎందుకంటే ఆయన తిరుపతిలో వెళ్ళిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళారు, కాళ్ళ చెప్పులు ఇడవకుండా టెంపుల్లోకి వెళ్ళారు. ఇది ప్రశ్నించేటప్పటికి వామ్మో నేను ఎందుకు ఇట్ట వెళ్తాము, ఎందుకు ఈ రోడ్డును పడతాం, ఎందుకు ఆ విగ్రహాలే తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుందాము అని చెప్పేసి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడండి. మరి ఇంకా ఆయన కల్తీ కలుపు పాఠం ఏంటండి? కల్తీ లడ్డు ప్రాపం టీడీపీ అని చెప్పి అంటారు, హెరిటేజ్ నుంచి వచ్చిందని చెప్పి, బింద్రా కంపెనీ నుంచి వచ్చిందని చెప్పి ట్రోల్ జరుగుతుంది. నిరూపించమనండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 300 కోట్లు దోసుకున్నాడనో ఎంతో చంద్రబాబు నాయుడు కానీ లోపలేశారు. అదేమొచ్చిందండి తీర్పు? ఏమొచ్చింది? ఇది కూడా అంతే వచ్చింది. కంచేసి ఏను వేసినట్టు వీళ్ళు తప్పు చేసి ఎదుటోళ్ళ మీద వేస్తే ఎలాగండి? సరే జగన్ గారు కదా అంటున్నారు, వైవి సుబ్బారెడ్డి గారు డౌట్ చెప్తున్నారు, 38 మంది ఉన్నారండి ఆయన కింద వర్కర్స్, డౌట్ చెప్తున్నారు, పాపం చేస్తే అరెస్ట్ చేయండి అంటున్నారు. మరి ఆయనకి తెలియకుండా జరగదు కండి. ఆయన మినిస్టర్, ఆయన ఈవో గారు అయ్యుండి ఆయనకు తెలియకుండా జరుగుతుంటే ఈయన గొడ్డుగుర్రాలు పొళ్ళు దమ్ముతున్నాడా? ఈయన శాలరీలు తీసుకొని వెళ్ళి పడుకుంటున్నాడా? గవర్నమెంట్ సొమ్ము తీసుకొని ఏసీలో పడుకుంటున్నాడా? ఈయన తెలియకుండా ఇంత ఫ్రాడ్ ఎలా జరిగిందండి? మరి జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారు? జగన్కి తెలియదు కాబట్టే అండి ఇట్ట చూసి ఇట్ట పడేశాడు. మరి ఎందుకు తినడు? ఇప్పుడు అక్కడ చర్చికి వెళ్తారండి, అక్కడ ప్రసాదాలు పెడతారు, కమ్మగా తింటాడు. మరి ఇక్కడ ఎందుకని? మరి విగ్రహాలంటే నీకు అంత దుర్మార్గం ఎందుకని? అంటే నీకు ఈ రాష్ట్రం అంటే ఇష్టం లేదా? నీకు బెంగళూరులో 70 బిల్డింగులు 70 గదులు ఏదో బిల్డింగ్ ఉందంటండి ఆయనకి, ప్యాలెస్ ఉంది, 70 గదులు ప్యాలెస్ ఉంది. ఆ 70 గదుల్లో పడుకుంటావు. నీకు ఈ రాష్ట్రం ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నువ్వు సైడ్ అయిపో, నేను ఏడవలేను అని చెప్పి నువ్వు సైడ్ అయిపో. నీ అక్క, నీ చెల్లి, నీ తల్లే నేను తోసేశారు నువ్వు మంచోడు కాదని. మరి ఇప్పుడు కలవలేదంటే ఎలా కుదురుద్దండి? సరే ఒక మాట అనుకుందామండి, కలవలేదని జగన్ గారికి తెలియకపోవచ్చేమో. ఆవిడెవరో రోజా ఉంటుందండి, ఆ మాజీ మంత్రి రోజా. ఒకప్పుడు ఏం చేసేదంటే ఏదో జానెడు బట్టలు వేసుకొని డ్యాన్స్లు వేసుకొని, కనీసం కారులో పెట్రోల్ లేని మనిషి అండి ఆ రోజుల్లో. కారులో పెట్రోల్ లేని మనిషి 100కి డ్యాన్స్ వేసింది, 50కి డ్యాన్స్ వేసింది, 100 సంపాదించింది, 50 సంపాదించింది, అంతకన్నా మేము చెప్పలేము. కాదండి, పవన్ కళ్యాణ్ చేసేది వేరు, ఆమె చేసేది వేరండి. పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఆయన దగ్గర ఏమకుండా కోట్లు లేదండి, లెక్క బయటికి శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఈ రోజు కూడా ఆయన కష్టపడ్డ రూపాయి కూడా తీసుకొచ్చి చెమట వడిసి రూపాయి సినిమా తీసేది ఎందుకండి? ప్రజలకు పెట్టుకుంటానికి తెస్తున్నాడు. ఏమో మళ్ళీ దాచుకోవటానికి, ఎవడో అన్నంట తమ్ముడు అంట బొగ్గల మీద ముద్దులు పెట్టించుకోవటానికి సంపాదించుకోవట్లేదండి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇండియా లెవెల్లో, మరి ఆంధ్ర రాష్ట్ర లెవెల్లో, మరి అంత భారతదేశం లెవెల్లో పేరు వచ్చిందంటే ఎందుకు పనికొచ్చిందండి ఆ రోజా? ఎడం చేతి, ఆయన ఎడం కాలు గోటికి కూడా సరిపోదండి ఆమె ఎలా మాట్లాడుద్దండి పవన్ కళ్యాణ్ గురించి? ఏంటి దొన్న మోసం తింటాడు, పంది మోసం తింటారు. ఏం పెట్టిందండి వండి?
ఏం పంది మాంసం వండి పెట్టిందా, దున్న మాంసం వండి పెట్టిందా, ఏం పెట్టింది? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పని చేసింది ఒకప్పుడు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వంట చేసింది, పని చేసింది రోజా. మరి ఆ రోజుల్లో ఉండయి ఉండయి. సినిమాలో చిరంజీవి గారు చెప్పులు మాసింది నెత్తిన పెట్టుకొని, అది కూడా ఆధారాలు ఉన్నాయి, ఏవైనా ఉన్నాయి, తీయమంటే తీస్తాం. మరి ఏం వండి పెట్టింది ఆ రోజుల్లో? పంది మాంసం దున్న మాంసం వండి పెట్టిందండి? ఏమై ఉండయండి ఆధారాలు? ఏమేం చేసిందో ఉండయి. అది మేము మీ మగవాళ్ళు, నేను లేడీస్ నేను చెప్పకూడదు. ఏమేం చేసిందో మా రాయి సౌజన్య గారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఏమేం చేసిందో అవి మొత్తం బయట పెట్టమంటే పెడతామండి. చేసి అవి బయట పెట్టామనుకోండి, ఇస్తే 1 అవర్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దండి. మరి అట్లాంటి పనులు చేసింది ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటానికి ఎడం గోటి కాలు ఖరీదు కూడా చేయదండి ఆవిడ మాట్లాడతామేంటి? సరే జగన్ గారికి తెలియదు అంటున్నారు, కల్తీ కలిసింది. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి ఇల్లు ఉంది, తెలుసు కదా. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ నాన్న సానుభూతిగా ఇంట్లో పెట్టి వాళ్ళందరిని ఉసుగలిపి, ఆయన ఇక్కడ ఏదో వాయిదా ఉందంట. దొంగలకి వాయిదాలు బాగుంటాయి కదండి. వాళ్ళ నాయకుడికేమో శుక్రవారం ఉంటుంది, వీళ్ళకేమో ఏ రోజు పడితే ఆ రోజు ఉంటుంది. దొంగలకు వాయిదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాయిదాకి వెళ్ళాడంట. వాళ్ళ నాన్నగారిని ఇంట్లో పెట్టి సానుభూతిగా ఈ వాళ్ళ ఇది ఉంటుంది కదా పేటీఎం బ్యాచ్, వాళ్ళ పేటీఎం బ్యాచ్కి క్రీమ్ బిస్కెట్లు ఇసిరేసి మీరు వెళ్ళి బాంబులు వేయండి, మీరు వెళ్ళి నిప్పటించండి, మీరు వెళ్ళి రాళ్ళు వేయండి అని చెప్పేసి పంపించి, అయ్యో అమ్మో నేను వాయిదాకి వచ్చాను, అమ్మో మా నాన్న ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నాడండి. ఇది ఇంత ఏరే వాళ్ళు చేస్తే ఈ రోజా వెళ్ళి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుకుంటారండి? ఆ నెయ్యి గురించి రోజా మాట్లాడుతుంది, అడగండి జోగి రమేష్ గారితో. అది ఎవరు లీక్ చేశారో, ఎలా లీక్ అయిందో అయ్యింది. నువ్వు కూడా అంతా మార్పింగ్ చేస్తారండి. వీళ్ళు చేస్తేనేమో చెప్తారు చూస్తే, వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఎతటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అండి. ఎందుకు మార్పులు చేస్తారండి? ఆ రకంగా ఆయన ముందు పట్టుకొని పాపం చేసామండి, వచ్చేస్తుందండి వెంకటేశ్వర స్వామి, ఎట్నుంచి మన మీద పడతాడో, ఎట్నుంచి పైన పడతాడో భయం వేస్తుందండి అన్నమాట అబద్ధమా? ఆయనేమో స్టేట్ లెవెల్లో ఏంటి అందరూ భారతదేశం లెవెల్లో వైరల్ అయ్యింది అన్నమాట అబద్ధమా? ప్రమాణం చేయమనండి, వచ్చి ప్రమాణం చేయమనండి, చేస్తాం, మేము చేస్తాం అనలేదని చెప్పి ఇది ప్రూఫ్ కాదు, ఇది వైరల్ అంటుంది కదా, ఆవిడని వచ్చి ప్రమాణం చేయమనండి. మరి ఆ జగన్ తెలియకపోతే అది ఉంది కదా పేటీఎం వచ్చి రోజా, ఆమెను అడుక్కోమనండి వెళ్ళి. టీడీపీలో పుట్టిందండి. ఒకప్పుడు కారులో పెట్రోల్ లేదు, ఆవిడ కారు లేదు, ఏమీ లేదు. ఎక్కడ తమిళనాడుది. ఏ ఊరు కోడలు ఆ ఊరిలో చేసుకోవాలండి. ఏ ఊరు కోడలు ఆ ఊరిలో నీకేమన్నా నాయకత్వం ఉంటే చేసుకోవాలి. ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉండాలి. ఆ రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రంలో ఇక్కడ ఏంటి ఈ ఊరు బాపట్ల పుట్టిన పవన్ కళ్యాణ్ గారిని, బాపట్ల చదువుకున్నాయన్ని మా రాష్ట్రంలో అంటానికి ఆవిడెవరండి అసలు? ఆవిడెవరు? నగిరి వెళ్ళమన్నట్టు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందండి. నగిరిలో ఏం న్యాయం చేసింది? ఎందుకు గెలిచింది? జగన్ ఎందుకు గెలిపించాడు? బూతులు తిడతానికి గెలిపించాడు ఎదటోళ్ళని. దొంగోట్లు వేసి బూతులు. నిజంగా నగిరిలో ఓట్లు పడలేదండి ఆవిడకి, నిజంగా ఓట్లు పడలే. చెప్పులు తీసుకెమ్మటపడ్డారండి, అది కూడా తీయమంటే తీస్తాం. ఆ ఊర్లో ఆ అమ్మాయి అమ్మటి చెప్పులు తీసుకొని పడ్డారు. బూతులు తిడతానికి ఆ అమ్మాయిని పెట్టుకున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటి, తిరుపతి కొండ మీద నేను తిరుపతి ఆడపిల్లని అని చెప్పేసి రోజు ఒక ఎర్రకాండవ కప్పుకొని వెళ్ళి డబ్బులన్నీ వసూలు చేసుకొచ్చుకునేదండి. కర్రలో ఏదన్నా ఒక పుల్లో ఎవరోళ్ళని పట్టుకొని ఆ పుల్లో సింహాన్ని వదులుతారు, ఒక కర్రలు తీసుకొచ్చేసి అక్కడ పెట్టిద్ది. ఈవో గారు వైవి సుబ్బారెడ్డి గారు కానీ జగన్ కానీ ఏం కానీ ముగ్గురు పెట్టేసేసి ఆ కర్ర 10 రూపాయల కర్రనండి 500-600 కర్రలేంది అమ్మో కరిసేసిద్ది, పులి అమ్మట పడిద్ది అని చెప్పేసి కర్రలు అమ్ముతారు. కింద శాల్వాలు మనలాంటి భక్తులు శాల్వాలు కొనుక్కుంటారండి. అవి కింద కొనుక్కుంటే 400-500 వస్తాయి అని పైన పెట్టుకొని 1300-1400 అమ్మిందండి. ఇవన్నీ రోజు కలెక్షన్కి వెళ్ళిద్దండి. దేని మీద ఎంక్వైరీ? టైం చాలదండి వీళ్ళ పాపాలు ఎంక్వైరీ చేయటానికి. వీళ్ళ పాపాలని నెయ్యి తీస్తున్నారు కదా, నెయ్యి బయటకు వస్తుందిగా. ఇక ఈ కర్రలు కండవాళ్ళు కూడా ఎక్కడ తీస్తామండి? అసలైన లడ్డు, ప్రజలకు కావాల్సిన లడ్డు ఎవరైనా ఎక్కడికి వెళ్ళామంటే తిరుపతి వెళ్ళాం.
దేనికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళాం, లడ్డు తెచ్చారండి, ప్రసాదం కొంచెం పెడతారు. ప్రసాదం తెచ్చామమ్మా, భద్రంగా తీసుకొచ్చాం, ఇల్లు నీట్గా చేసాం, దేవుడి దగ్గర పెట్టుకొని పాలు పొంగించుకొని దండం పెట్టుకొని ఆయన దగ్గర, అప్పుడు జనాలకి ఇంత అయినా సరే ఇళ్ళమ్మటి తిరిగి పంచి వస్తామండి. మరి అంటే లడ్డూనే పాపం చేసిన వాళ్ళు వీళ్ళు మనుషుల మీద అరాచకాలు చేయలేదా? వీళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ఉందా? ఎదుటోడికి ల్యాండ్ ఆర్డర్ లేదా? వీళ్ళకండి ల్యాండ్ ఆర్డర్ తెలుసండి వీళ్ళకి. ఈవిడ ఒకటి మళ్ళీ చెప్తుంది, ఈవిడ ఒక నీతి మంత్రాలు, ఈవిడ చేసిన అన్నీ బయటికి తీస్తే అండి ఆత్మహత్య చేసుకొని చేస్తుందండి.